ఫ్రెండ్స్, మనం ఇప్పుడు PHP ద్వారా MySQL డేటాబేస్లోకి ఇమేజ్ ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం PHP కోడ్ రాసుకుందాం. ఓకే, PHP ఎంటెక్ క్లోజ్ ట్యాగ్ నేను సేవ్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్వర్కి కనెక్ట్ చేసుకుందాం. ఓకే, చూడండి, MySQLi $mycon MySQLi connect. దీంట్లో 3 పారామీటర్స్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఒకటి లోకల్ హోస్ట్, సెకండ్ది డేటాబేస్ యూజర్ నేమ్, రూట్ అని ఉంటుంది కదా, రూట్. ఇంకొకటి పాస్వర్డ్ ఎంటీగా ఉంటుంది. లోకల్ హోస్ట్ పాస్వర్డ్ ఎంటీగా ఉంటుంది. ఓకే, మనం సర్వర్ కనెక్ట్ చేసాం. ఇప్పుడు డేటాబేస్ కనెక్ట్ చేద్దాం. MySQLi సెలెక్ట్ DB. చూడండి, ఇందులో 2 పారామీటర్స్ పాస్ చేయాలి. ఒకటి చూడండి, MySQLi లింక్, చూడండి, మై కనెక్షన్, మైకాన్ అని ఉంది కదా, మైకాన్. ఇంకొకటి వచ్చేసి ఇది డేటాబేస్ నేమ్ అండి. మన డేటాబేస్ నేమ్ ఏంటండి, చూడండి, యూట్యూబ్ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, ఇది మన డేటాబేస్ నేమ్. ఓకే, సింగిల్ కోట్స్, YouTube_projects. ఓకే, మనం సర్వర్ కనెక్ట్ అయ్యాం, డేటాబేస్ కనెక్ట్ అయ్యాం. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా. బ్రౌజర్లో చెక్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి, యూట్యూబ్ ప్రాజెక్ట్స్ అని ఫోల్డర్, ఇన్సర్ట్ డేటా, ఇది ఒక ఫైల్. చూడండి, ఎంటీ. చూడండి, మనకి ఎర్ర చూపించలేదు కదా. ఇప్పుడు నేను ఫామ్ ట్యాగ్ రాసుకుంటున్నాను. మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అని తీసుకోవాలండి. మనం డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం కదా. క్లోజ్ ఫామ్ ట్యాగ్, దీంట్లో నేను ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ అని తీసుకుంటున్నాను. మనం ఫైల్ ఇన్సర్ట్ చేస్తున్నాం కదా. నేమ్ ఈక్వల్ టు ఫైల్ అని తీసుకుంటున్నాను. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. చూడండి, మన వాల్యూ ఆటోమేటిక్గా సబ్మిట్ అని తీసుకుంటుందండి. మన వాల్యూ ఇవ్వక్కర్లేదు. చూడండి, ఎంక్ టైప్ అనేది మనం కన్ఫామ్గా ఇవ్వాలండి. ఇది ఇస్తేనే ఇన్సెట్ అవుతుంది, ఇమేజ్ ఇన్సెట్ అవుతుంది. ఇమేజ్ ఆర్ ఫైల్ ఏదో ఒకటి ఇన్సెట్ అవుతుంది. ఎంక్ టైప్ ఈక్వల్ టు ENCTYPE. ఎంక్ టైప్ ఈక్వల్ టు మల్టీపార్ట్ ఫామ్ డేటా. ఓకే, ఫామ్ సక్సెస్ఫుల్గా రాసుకున్నాం. ఇప్పుడు మనం సెట్ చేసుకోవాలి దీన్ని. ఇఫ్ కండిషన్ ఇచ్చి దానిలో ఈ సెట్, చూడండి, నేమ్ ఈక్వల్ టు ఫైల్ కదా, $_ఫైల్స్ అని తీసుకోవాలి. క్యాపిటల్ లెటర్స్ తీసుకోవాలండి, ఫైల్స్ అని. మన నేమేమి ఇచ్చాం, ఫైల్ అని ఇచ్చాం కదా, ఫైల్ అని తీసుకుంటున్నాను. ఓకే, ఈ సెట్ అయితే
$image name equal to $img name equal to $files. చూడండి ఇక్కడ మన ఫైల్ నేమ్ ఏంటంటే ఫైల్ కదా, ఫైల్ అని ఇవ్వాలి. ఫైల్ ఈ సెకండ్ బ్రాకెట్లో నేమ్ అని ఇచ్చుకోవాలండి, నేమ్ అని ఇవ్వాలి. మనం ఏ ఫైల్ సెలెక్ట్ చేస్తున్నామో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ తీసుకుంటుంది. ఓకే, $image ఈక్వల్ టు $_files బ్రాకెట్స్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఫైల్. చూడండి ఇక్కడ టెంపరరీ నేమ్ ఇవ్వాలండి. టెంపరరీగా ఒక లొకేషన్ తీసుకుంటుంది. టెంప్ _నేమ్ అని ఇవ్వాలి. ఓకే, చూడండి ఇక్కడ మనం యాడ్ స్లాషెస్ ఇవ్వాలండి. యాడ్ స్లాషెస్ ఎందుకంటే డైరెక్ట్ ఇవ్వకూడదండి నేమ్స్ ఏవిని. మన ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, యాడ్ స్లాషెస్. ఇంకొక కండిషన్ కూడా ఉంటుందండి, ఫైల్ గెట్ కంటెంట్స్. ఓకే, చూడండి యాడ్ స్లాషెస్ దాంట్లో ఫైల్ గెట్ కంటెంట్స్ అనే దాంట్లో మనం ఈ ఫైల్ని టెంపరరీ నేమ్ తీసుకోవాలి. ఓకే, చూడండి ఇప్పుడు మనం క్వరీ రాసుకుందాం. $query ఈక్వల్ టు ఇన్సెర్ట్ ఇంటూ మనం దేనిలోకి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం, ఇమేజెస్ అనే టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, చూడండి ముందు ఆల్రెడీ ఒక ఇమేజ్ ఇన్సర్ట్ అయ్యి ఉంది, నేను డిలీట్ చేస్తున్నా. ఆపరేషన్లోకి వెళ్ళి 1 అని పెట్టేస్తా. చూసారా ఎంటీగా ఉంది. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ ఇమేజెస్ వాల్యూస్ ఐడి కామా నేమ్ కామా ఇమేజ్ కదండి, టేబుల్ రోలో ఉన్న నేమ్ ఇమేజ్, వాల్యూస్ కర్లీ బ్రాసెస్ నల్. ఐడి అని నల్ చిన్న పర్వాలేదండి, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఐడి. సింగిల్ కోర్సులో ఇమేజ్ నేమ్ ఏంటండి, ఇమేజ్ నేమ్ $image name. టెంప్ నేమ్ చూడండి, టెంప్ నేమ్ $image. ఓకే, ఇప్పుడు మనం క్వరీ రన్ చేసుకుందాం. ఇఫ్ MySQLi క్వరీ, దీంట్లో 2 పారామీటర్స్ పాస్ చేయాల్సి ఉంటుందండి. ఒకటి MySQLi లింక్, ఇంకోటి స్ట్రింగ్ నేమ్. MySQL లింక్ ఇది $mycon, ఇంకొకటి స్ట్రింగ్ క్వరీ $query. ఓకే, ఇది రన్ అయితే ఎకో ఇమేజ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపించాలి అనుకుంటున్నానండి. ఓకే, ఎల్స్ కాకపోతే ఎకో ఫెయిల్ అని చూపించాలి. ఓకే, ఫెయిల్ ఇన్సర్ట్ ఇమేజ్ అని చూపించాలి అనుకుంటున్నాం. ఓకే, రిఫ్రెష్ చేస్తున్నాం. చూడండి అప్లోడ్ ఇమేజ్. చూడండి ఇది మన డేటాబేస్ నేమ్ కదా, ఇది మన టేబుల్ ఇమేజెస్ అనే టేబుల్. చూడండి ఎంటీగా ఉంది కదా. ఫైల్ క్లిక్ చేస్తున్నా. చూసారా ఇమేజెస్, ఇందులో పెంగ్విన్ అనే ఇమేజ్ నేను తీసుకుంటున్నాను. ఓకే, ఓపెన్ penguin.jpg. చూసారా ఇక్కడ మనం ఇమేజ్ నేమ్ ఇచ్చాం కదండి, నేమ్ చూపిస్తుంది, అందుకే ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే, అప్లోడ్ ఇమేజ్.
చూసారా, ఇమేజ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఒకసారి మనం బ్రౌజర్లో డేటాబేస్ చూద్దాం. చూడండి, penguin.jpg blob 759.6 KB అని ఉంది చూసారా. రిఫ్రెష్ చేసి మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేసి చూస్తాను. చూజ్ ఫైల్, డెజర్ట్ అని ఉంది చూసారా. డెజర్ట్ తీసుకుంటున్నా. desert.jpg అప్లోడ్, ఇమేజ్ ఇన్సర్ట్ సక్సెస్ఫుల్లీ. చూడండి, ఇమేజ్ ఇన్సర్ట్ అయింది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనం యంగ్ టైప్ ఈక్వల్ టు మల్టీపార్ట్ ఫామ్ డేటా ఇది ఇవ్వకపోతే సబ్మిట్ పోస్ట్ అవ్వదండి, మన ఫైల్ ఏమి సబ్మిట్ అవ్వదు. కావాల్సి తీసి చూపిస్తాను చూడండి. సేవ్, రిఫ్రెష్, చూజ్ ఫైల్. చూడండి, tulip.jpg అప్లోడ్. చూసారా, ఏమీ అవ్వలేదు, అప్లోడ్ అవ్వలేదు. బ్రౌజర్లో ఇప్పుడు చేస్తే ఏమి ఇన్సెట్ అవ్వాలి. చూసారా, మనం మల్టీపార్ట్ యంగ్ టైప్ ఈక్వల్ టు మల్టీపార్ట్ ఫామ్ డేటా అవ్వాలండి. ఇది ఇస్తేనే మనం ఫైల్స్ సబ్మిట్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.